హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి వెజిటేబుల్ సూప్ చేస్తున్నానండి. ఆల్ వెజిటేబుల్ మిక్స్డ్ పులుసు చేస్తున్నాను. ఏం తిననప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే నచ్చినట్లయితే ఫస్ట్ చింతపండు నానబెట్టేసేయండి. చింతపండు వచ్చేసి చిన్న జామకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేసి చూపిస్తున్నాను మీకు. ఫ్రెష్గా వాష్ చేసేసి చిన్న జామకాయ అంతా తీసేసుకోండి. ఎక్కువ తీసేసుకున్నా కూడా మళ్ళీ పులుపు వచ్చేసి సాంబార్లా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో తీసేసుకున్న తర్వాత అలానే ఆల్ వెజిటేబుల్స్ తీసేసుకోండి. మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ తీసేసుకోండి. నేను వచ్చేసి టమాటా, వంకాయ, బెండకాయ, దోసకాయ, మునక్కాయ, క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేస్తున్నానండి. మీకు నచ్చితే పొటాటోస్ ఇంకా ఇంకేమైనా కూరగాయలు ఉంటే అవన్నీ వేసి చేసేసుకోవచ్చు అండి. ఎన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేస్తే అంత టేస్టీ వస్తుందండి. సో వెజిటేబుల్స్ అది మన ఇష్టం అండి. సో ఇప్పుడు కాస్త ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకోవట్లేదండి, కాస్త ఆయిల్ మాత్రమే తీసేసుకుంటున్నాను. నేను ఓన్లీ వెజిటేబుల్స్ వేంపనికి సరిపడా ఆయిల్ తీసేసుకుంటున్నాను. అందులో వచ్చి బగారా లీఫ్ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి, టేస్ట్ అనేది దాంతో ఎక్కువగా వస్తుంది. అలానే ఇలాచి ఒక 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక చెక్క, అలానే కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేసేసుకోండి. కసూరి మేతి ఇవన్నీ ఆయిల్లో మంచిగా కొంచెం దూరగా, మామూలుగా హెవీగా కాకుండా కొంచెం ఆయిల్లో హీట్ అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అండి, ఫస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసేయండి. తర్వాత క్యారెట్ యాడ్ చేస్తున్నాను. క్యారెట్ కూడా కొంచెం వేగిన తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అవి వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోండి. మునక్కాయ ముక్కలు కాస్త ఎక్కువగా తీసేసుకోండి, టేస్టీగా వస్తుంది. ములక్కాడల సూప్ అంటారు కదా, సో ఆ టేస్ట్ కూడా ఇందులోనే సరిపోతుందండి. సో ఇలా వేసిన తర్వాత గ్యాస్ని హై ఫ్లేమ్లో అస్సలు ఉంచకండి, టోటల్ వేసిన వెజిటేబుల్స్ అన్నీ మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోండి. గ్యాస్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి, ఎందుకంటే ఇవి ఎంత ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్టీగా వస్తాయి, మాడిపోతే అంత టేస్టీగా ఉండదు. సో అందుకనేసి చెప్తున్నాను, మీడియం ఫ్లేమ్లో ఉంచేసి చూడండి. కాస్త వీటిలో ఉన్న వాటర్, టోటల్ వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ టోటల్ బయటకు వచ్చే అంతవరకు వేపుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు అందులోనే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను నేను. మీరు కావాలంటే గుమ్మడి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో అలా ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్స్ వేస్తున్నాను. టమాటా ఒకటి లాస్ట్కి వేస్తాను, టమాటా ఒకటి ఆపేసేయండి, ఎందుకంటే టమాటాని ఇందులో వేసేసరికి వాటర్ అయిపోతుంది. ఎక్కువ ఆయిల్లో ఫ్రై అయిన ఫీలింగ్ ఉండదు ఈ వెజిటేబుల్స్ టమాటోతో వేసేసరికి. సో అందుకనేసి ఇవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి మనం కొంచెం సేపు అయితే చింతపండు వేస్తాం అనే టైంకి అప్పుడు లాస్ట్ మూమెంట్లో టమాటా యాడ్ చేయండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. నేను వంకాయ ముక్కలు ఫస్ట్ యాడ్ చేయలేదు నేను. సో బెండకాయలు, టోటల్ మునక్కాయ ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి వంకాయ పీసెస్ వేస్తున్నానండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టకుండా అందులోనే కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు వచ్చేసి ఒక 3 రెమ్మల వరకు తీసేసుకోండి. కరివేపాకు ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో కరివేపాకు క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువగా తీసేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి టోటల్ వెజిటేబుల్స్ కరివేపాకు కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి, గ్యాస్ని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, టోటల్ వెజిటేబుల్స్ అన్నీ మాడిపోతాయి. వెజిటేబుల్స్ మాడినట్లయితే అస్సలు టేస్ట్ అనేది బాగుండదండి. సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేసేసుకోండి. టోటల్ వెజిటేబుల్స్ అన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. టమాటో క్వాంటిటీ కూడా ఎక్కువ తీసేసుకుంటే టమాటో సూప్ లాగా టేస్ట్ అనేది బాగుంటుంది. సో అందుకనేసి టమాటో క్వాంటిటీ కూడా ఎక్కువగా తీసేసుకోండి. టమాటోస్ ఎక్కువగా అంటే మనం తీసేసుకున్న దానికి నేను ఒక 4-3 వరకు తీసేసుకున్నానండి. సో క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువ తీసేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా కలిపేసేయండి. ఒక్కసారి వీడియోలో చూపిస్తున్న విధంగా టోటల్ అడుగు మాడిపోకుండా ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసేసుకున్న తర్వాత ఈ టమాటోస్ని ఒక్కసారి పైన స్కిన్ అనేది, పైన లేయర్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి అతిగా కూడా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత అందులోనే మనం ఎంతవరకు కారం తింటామో అంతవరకు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కారం యాడ్ చేసాం, ప్లస్ ఎండు కారం కూడా వేస్తున్నాం కాబట్టి ఆ కారం ఈ కారం కాస్త చూసి వేసేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి కారం ఆయిల్లో కుక్ అయ్యేలాగా ఒకసారి కలిపేసేసుకోండి.
కారం యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు కుక్ అయితే సరిపోతుంది కారం ఆయిల్లో. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకోండి. మూత పెట్టకండి, మూత పెట్టకుండానే ఫ్రై చేసేయండి టోటల్ ఆల్ వెజిటేబుల్స్ని. ఇలా టోటల్ ఫ్రై అయిన తర్వాత కారం వేసిన తర్వాత అందులోనే ఇప్పుడు మనం చింతపండు నానబెట్టేసినది ఉంది కదా అండి, సో అది కూడా ఇప్పుడు జల్లెడలో ఇట్లా వంపేసుకొని ఒకసారి కాస్త పిప్పి అనేది కూడా దాంట్లో వెజిటేబుల్స్లో ఆ సూప్లో పడకుండా ఉంటుంది కాబట్టి నేను ఇలా జల్లెడ తీసేసుకొని వేస్తున్నానండి. సో మీకు ఏ విధంగా వీలుంటే ఆ విధంగా చింతపండు రసాన్ని తీసేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత మన ఇందులోనే వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. మనకు ఎంత క్వాంటిటీ వరకు ఈ సూప్ అనేది కావాలో అంత క్వాంటిటీ వరకు వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. వాటర్ యాడ్ చేసేసుకొని గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఎందుకంటే వాటర్ హీట్ అయ్యి వెజిటేబుల్స్ అన్నీ అందులో కుక్ అయ్యేసరికి బాయిల్ అయ్యేసరికి టైం తీసుకుంటుంది కదా, సో అందుకనేసి హై ఫ్లేమ్లో ఉంచేసేయండి గ్యాస్ని. చూడండి మనకి ఎంత క్వాంటిటీ వరకు తీసేసుకున్నామో అంత క్వాంటిటీ వరకు చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసాను. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ వరకు మంచిగా మరగనిచ్చేసాను. చూడండి వెజిటేబుల్స్ అనేది లైట్గా ఏ విధంగా పొంగు వచ్చేసి మరుగుతున్నాయో అప్పుడు చూస్తూ ఉండండి. ఎందుకంటే కొంచెం మనం హై ఫ్లేమ్లో పెట్టినా కూడా పొంగి కింద పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి, కొన్ని టైమ్స్ మనం చెప్పలేం. సో అందుకనేసి కాస్త చూస్తూ గ్యాస్ దగ్గరే నిల్చొని ఉండండి. సో మళ్ళీ ఒకసారి మరగనిచ్చేసేయండి. మరి మూత పొంగకుండా కింద పడిపోకుండా ఇట్లా హాఫ్ మూత కంటే కొంచెం ఒక 70% పెట్టేసేయండి. పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకోండి వెజిటేబుల్స్ అన్నిటిని. చూడండి ఎంత చక్కగా బాయిల్ అవుతున్నాయో వెజిటేబుల్స్ అన్నీ. ఈ వెజిటేబుల్స్ని ఎంత బాగా బాయిల్ చేస్తే అందులో ఉన్న టేస్ట్ మొత్తం ఈ రసంలో దిగుతుందండి. చాలా చక్కగా దిగుతుంది. మనకి పలచగా ఉంది కదా, సో అందుకనేసి నేను కాస్త బియ్యపిండిని తీసేసుకున్నాను. బియ్యపిండిని ఎంత అంటే ఒక 1 టేబుల్ స్పూన్స్ తోటి 3 టేబుల్ స్పూన్స్ తీసేసుకున్నాను బియ్యపిండి. బియ్యపిండిలో వాటర్ యాడ్ చేశానండి. వాటర్ యాడ్ చేసేసి ఇలా ఇందులో వేస్తున్నాను. మీరు శనగపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ శనగపిండి యూజ్ చేసేసరికి మళ్ళీ మనకి సాంబార్ టేస్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ సాంబార్ లాగా అయిపోతుంది. సో అందుకనేసి సాంబార్ టేస్ట్ రాకుండా ఓన్లీ వెజిటేబుల్ సూప్ టేస్ట్ రావాలి అనుకుంటే బియ్యపిండి యాడ్ చేయండి. బియ్యపిండి యాడ్ చేస్తేనే వెజిటేబుల్ సూప్ అనేది ఆ టేస్ట్ అనేది వస్తుంది. శనగపిండి యాడ్ చేస్తే మళ్ళీ సాంబార్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా బియ్యపిండి యాడ్ చేసిన తర్వాత మనకు సూప్ క్వాంటిటీ అనేది కాస్త చిక్కగా అవుతుంది. ఇప్పుడు లైట్గా ఉంది కదా అండి, ఒక 2 మినిట్స్ వరకు మంచిగా మరగనివ్వండి. మరగనిచ్చేసిన తర్వాత చూడండి లైట్గా ఏ విధంగా చిక్కపడుతుందో మనకి సూప్ అనేది ఇంకాస్త చిక్కబడినివ్వండి. ఇంకాస్త హై ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. ఇప్పుడు గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసి మంచిగా మరగనిచ్చేసేయండి. ఎంత మరిగితే అంత టేస్టీగా వస్తుంది. సో మరగనిచ్చేసేయండి. ఇలా మరిగిన తర్వాత మనం ఇంకో 2 మినిట్స్లో గ్యాస్ ఆఫ్ చేస్తాం అనే టైంలో కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేస్తే అసలు ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందండి. ఆ కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1 మినిట్ వరకు మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ ఇందులో దిగేదాకా మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఎంత బాయిల్ చేస్తే అంత టేస్ట్ వస్తుంది. సో ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసేయండి. చూడండి ఎంత చక్కగా మరుగుతుందో. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేయండి. ఇందులోనే మన సాల్ట్ కూడా ఎంత సాల్ట్ తింటామో అంత సాల్ట్ యాడ్ చేసేసుకొని అందులోనే కాస్త బెల్లం యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం యాడ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా మసాలాలు ఏమన్నా అయినా కూడా ఎక్కువ కారం కాకుండా ఉంటాయి అనేసి నేను యాడ్ చేశానండి. సో అక్కడికి మరీ తీయగా ఉంటుందని అనుకోకండి. ఆ కారం లెవెల్ అనేది కొంచెం తగ్గిపోతుంది, మసాలా ఘాట్ అనేది తగ్గిపోతుంది. బెల్లం యాడ్ చేసేసరికి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పోపు కోసం పెట్టేస్తున్నాను. పోపు కోసం ఆయిల్ తీసేసుకోండి. సరిపడా ఆయిల్ తీసేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేశానండి. ఆవాలు హీట్ అయిన తర్వాత అందులోనే కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు క్వాంటిటీ ఎక్కువగా తీసేసుకోండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుందండి. సో కరివేపాకు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకోండి. చిటపట్లు ఆడుతూ ఉంటుంది కదా, ఒకసారి కలిపేసేసుకోండి. కలిపేసిన తర్వాత అందులోనే కాస్త కచ్చపచ్చగా దంచేసి పెట్టేసుకున్న వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి ఫ్లేవర్ వచ్చేసి మీరు ఒక గడ్డ మొత్తం తీసేసుకోండి. ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ వస్తుంది వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కూడా. సో అందుకనేసి వెల్లుల్లిని కాస్త కచ్చపచ్చగా దంచేసేయండి. మరీ మెత్తగా దంచేయకండి.
మీకు ఇక్కడ మీ చాయిస్ అండి, మీకు నచ్చితే ఇందులో పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పసుపు నచ్చని వాళ్ళు అలానే తినేవాళ్ళు పసుపు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ వెజిటేబుల్కి మనం పసుపు యాడ్ చేస్తే ఒక రకంగా వస్తుంది వెజిటేబుల్ సూప్ అనేది టేస్ట్, పసుపు యాడ్ చేయకపోతే ఒక రకంగా వస్తుంది. ఒకసారి 2 టైప్స్గా ట్రై చేసి చూడండి, నచ్చినట్లయితే డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఈ పోపుని మొత్తం మనం ఇందాక పక్కకి పెట్టేసుకున్న వెజిటేబుల్ సూప్ ఉంది కదా అండి, సో అందులో వేసేసుకోండి. చూడండి, వావ్ ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఆ ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో పడగానే వెల్లుల్లి ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవరు, నీట్గా స్మెల్ అనేది చాలా చక్కగా ఉందండి. చాలా తింటూ ఉంటేనే చూస్తూ ఉంటేనే కడుపు నిండిపోయేలా ఉంది. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, ఎంత చక్కగా ఉందో. వేడి అన్నంలో అయినా కూల్ రైస్లోనైనా ఇది తింటే ఆహా, టేస్ట్ అనేది వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.